హాయ్ స్టూడెంట్స్, మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయడం కోసం వచ్చాను. ఈ సంస్థకి సూచనలు సలహాలు ఇస్తూ గౌరవ సలహాదారుగా ఉంటాను. ఈ సంస్థ డైరెక్టర్ ఎల్ పద్మయ్య గారు, మా అన్నయ్య. సో మెగా డిఎస్సి 2025లో సక్సెస్ అయినటువంటి విద్యార్థులకు రేపు లేదు ఎల్లుండి 19వ తేదీన సక్సెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. విజయోత్సవ సభ అంటే ఈ సంస్థలో బోధించినటువంటి అధ్యాపకులకు, అదేవిధంగా ఈ సంస్థలో చదువుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమించబడినటువంటి ఈ న్యూ టీచర్స్కి సన్మానించడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే మన నెల్లూరులో విఆర్సి సెంటర్లో టౌన్ హాల్ పురమందిరంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీ విధంగా చూస్తే ఎస్జిటిలో మన నెల్లూరు జిల్లా 3వ ర్యాంకు వనజ, 5వ ర్యాంకు అజహరుల్లా, అలానే టాప్ 10లో పి రాజేశ్వరి, కె భార్గవి, ఇక 20 లోపల కనుకైతే భువనేశ్వరి, ప్రసన్న, వి జ్యోతి, ఇలా చాలామంది టాపర్స్గా రావడం జరిగింది. అంతేకాకుండా నెల్లూరు కార్పొరేషను, గూడూరు మున్సిపాలిటీ, కావలి మున్సిపాలిటీలో మన స్ఫూర్తి విద్యార్థులు చాలామంది ఉపాధ్యాయులుగా నియమించబడ్డారు. అంటే జిల్లాలో ఉన్న ఉద్యోగాలలో సుమారుగా 50% ఉద్యోగాలు మన సంస్థలో గైడెన్స్ తీసుకొని శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులే అధ్యాపకులుగా ఎంపికయ్యారు అని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అలానే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విభాగంలోకి వస్తే చిత్తూరు జిల్లా నుంచి మన నెల్లూరు జిల్లాకు వచ్చి కోచింగ్ తీసుకున్న గొనమ సురేఖ అనే అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది చిత్తూరు జిల్లా. మన నెల్లూరు జిల్లాలో హనుమంతరావు సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది, డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్. ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న సునీత గారు 4th ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. అలానే టాప్ 10లో అరుణ్ ప్రసాద్ ఉండడం జరిగింది. గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్నటువంటి శ్రీవల్లి, ఆ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది గుంటూరు జిల్లా. అలానే టాప్ 10లో ఇంకొక 2 ఉద్యోగాలు కనుకైతే గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఒక 6-7 మంది అక్కడ సెలక్షన్ కావడం జరిగింది. సో టోటల్గా మన దగ్గర కోచింగ్ తీసుకున్న ఈ 3 జిల్లాల విద్యార్థులు సుమారుగా 40 మంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్, 40 మంది కంటే ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో కూడా మన విద్యార్థులు జిల్లా ఫస్ట్ ర్యాంకు శ్రావణి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. యాక్చువల్గా అమ్మాయికి సెకండ్ ర్యాంకు, కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఏదో కొన్ని కారణాల వల్ల డిస్క్వాలిఫై అవ్వడం వల్ల ఈ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ అయింది. అలానే సెకండ్ ర్యాంకు మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి లాంగ్ టర్మ్ విద్యార్థి, ఆ అమ్మాయి మన దగ్గర ఎస్జిటి కోచింగ్ తీసుకునింది. కానీ ఎస్జిటికి కూడా మనం 10th క్లాస్ లెవెల్లో డెప్త్గా చెప్పించడం వలన ఆ అమ్మాయికి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి సెలెక్ట్ అయింది, స్కూల్ అసిస్టెంట్ సోషల్ సెలెక్ట్ అయింది. ఎక్కువగా లాస్ట్ 3 మంత్స్ ఎగ్జామినేషన్కి ముందు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపేర్ అవ్వడం వల్ల జిల్లా 3rd ర్యాంక్ యాక్చువల్గా, కానీ ఫస్ట్ ర్యాంక్ అబ్బాయి మిస్ అవ్వడం వల్ల ఈ అమ్మాయి సెకండ్ ర్యాంక్. అంటే నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ శ్రావణి, సెకండ్ ర్యాంక్ పూడి శిరీష, 2 కూడా సోషల్లో మనకే రావడం జరిగింది. ఆ ర్యాంకులే కాకుండా అటు కర్నూలులో కానీ, ఇటు నెల్లూరులో కానీ, ప్రకాశం కానీ, చిత్తూరులో కానీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ జాబ్స్ చాలామంది తెచ్చుకోవడం జరిగింది. సుమారుగా 42 మనకు అందిన సమాచారం ప్రకారం అంతకంటే ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్స్ తెచ్చుకోవడం జరిగింది. ఇక 3వ కేటగిరీ ఫిజిక్స్. ఫిజిక్స్ మనము ఒక 24 మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 16 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఒకరికి ప్రిన్సిపల్ పోస్ట్ రావడం జరిగింది, ఒకరికి పీజీటీ రావడం జరిగింది, ఎక్కువ మందికి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ రావడం జరిగింది. సో 24 మంది కోచింగ్ తీసుకుంటే 16 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అది సైఫుల్లా మన బ్యాచ్లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. జిల్లాలో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఇక బయాలజికల్ సైన్స్లో మనం ఒక 25 మందికి ఎగ్జామ్ బ్యాచ్ నిర్వహించడం జరిగింది. 8 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. నెక్స్ట్ ఆ బయాలజికల్ సైన్స్ బ్యాచ్లో క్రాష్ కోర్స్ ఓన్లీ మెథడాలజీ చెప్పడం జరిగింది మనం. అదేవిధంగా తెలుగు పండిట్లో ఒక 8 మందికి జాబ్స్ రావడం జరిగింది. జిల్లా 3rd ర్యాంకు ప్రదీపు, 4th ర్యాంకు జాలాద్రి, అట్లే టాప్ 10లో సంజీవ్ కుమార్ కూడా ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు కాకుండా ప్రసాదు, రమాదేవి, ఇలా 8 మెంబర్స్ వరకు తెలుగు పండిట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు తెచ్చుకోవడం జరిగింది. ఇంగ్లీష్కి మనం కోచింగ్ ఇవ్వలేదు. అయితే ఇంగ్లీష్కి ఆ పిల్లలు టెట్లో మన దగ్గర కోచింగ్ తీసుకున్నారు. అదేవిధంగా జనరల్ సబ్జెక్ట్ అంటే జనరల్ ఇంగ్లీష్, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే కరెంట్ అఫైర్స్ కోచింగ్ తీసుకున్నారు. అలా తీసుకున్నటువంటి
సో సంధ్య అనే అమ్మాయి ఈ జిల్లా సంధ్య కాదు శ్వేత అనే అమ్మాయి నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కాకుండా ఇంకొక 5-6 మంది విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది. టోటల్గా మన దగ్గర 240 అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ అన్ని కేటగిరీల్లో ఎస్జిటి, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీషు, తెలుగు పన్నెట్టు వివిధ జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపి ఈ సంస్థ డైరెక్టర్ ఎల్ పద్మయ్య గారు రేపు లేదు ఎల్లుండి సండే నెల్లూరు పురమందిరంలో టౌన్ హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజయోత్సవ సభ నిర్వహించి వాళ్ళందరినీ కూడా జిల్లా అధికారులు, అదేవిధంగా విద్యావేత్తలు, అనుభవజ్ఞులైనటువంటి ఎడ్యుకేషనలిస్టుల చేత సన్మానించడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి ఈ సంస్థలో బోధించినటువంటి అధ్యాపక సిబ్బందితో పాటు అధ్యాపకేతర సిబ్బంది కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క ఆన్లైన్ ఛానల్ ద్వారా విద్యార్థులకు తెలియచేసే విన్నపం ఏంది అంటే, కొంతమంది విద్యార్థుల ఫోన్ నంబర్లు మేము సేకరించలేకపోవచ్చు. ఎందుకంటే 2020 కరోనా టైం నుంచి మన దగ్గర లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు విద్యార్థులు. మీకు అంటే 100 మంది విద్యార్థుల్లో మీరు కొంతమంది ఫోన్ నెంబర్ మార్చవచ్చు, కొంతమంది మా దగ్గర నంబర్లు మిస్ అవ్వచ్చు. కాబట్టి ఇదే బహిరంగ ఆహ్వానంగా భావించి ఎవరైతే 2025 మెగా డిఎస్సిలో మన స్ఫూర్తి కోచింగ్ సెంటర్లో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ కోచింగ్ తీసుకొని ఈ సంస్థ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకొని ఈ సంస్థలో బోధిస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క సబ్జెక్టు ద్వారా, వారి యొక్క గైడెన్స్ ద్వారా, వారి యొక్క విలువైన సూచనలు, సలహాల ద్వారా మేము ఉద్యోగం పొందాం అని మీకు మనసుకు అనిపిస్తే మీరు ఆ యొక్క విజయోత్సవ సభకు ఓపెన్ టు ఆల్ ఎవరైనా రావచ్చు. మిమ్మల్ని ఇక్కడ మీకు బోధించినటువంటి అధ్యాపకుల చేత మీరు పరీక్షలు రాసినటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరుగుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకొని వస్తే డయాస్ మీదకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి ఘనంగా సన్మానించడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని అర్థం చేసుకోగలరు. మాకు సార్ ఫోన్ చేయలేదు, డైరెక్టర్ మమ్మల్ని గమనించలేదు అని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కోచింగ్లో కొంతమంది నంబర్లు మా దగ్గర లేకపోయి ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నాం, ఇదే మీకు హృదయపూర్వకమైనటువంటి బహిరంగ ఆహ్వానంగా భావించి ఈ 2025 మెగా డిఎస్సిలో ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించారో, అది ఎస్ఏ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, పీజీటీ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, టీజీటీ కావచ్చు, మీరు మా సంస్థలో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ కోచింగ్ తీసుకొని ఉంటే మీకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు రేపు లేదు ఎల్లుండి జరిగేటటువంటి ఆ విజయోత్సవ సభకు రావాల్సి ఉన్నది మీ కుటుంబ సభ్యులతో అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.